పల్లవి వదిన అనుకుందంటే ఖచ్చితంగా చేస్తుంది. పైగా ఉషా విషయంలో నేను చేసింది మోసం కదా. మోసం ఏంటి? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అన్నావు కదా. అనుకున్నాను, కానీ ఇదిలా పీకకు తగులుకుంటుంది అనుకోలేదు. ఉషా ఇక్కడున్నంత వరకు నాకు టెన్షనే వదినా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా. ఆవిడ అనుకున్నది అంటే 600 ఆవిడికి నచ్చినట్టు నీ పెళ్లి జరిగి తీరుతుంది. కరెక్టే, కానీ ఏ పరిస్థితుల్లో అయినా ఉషాను ప్రేమించి మోసం చేసింది నేనే అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మ ఎలా సపోర్ట్ చేస్తుంది వదినా? అయినా సరే అమ్మ నేనే ఏదో మాటలతో కన్విన్స్ చేయొచ్చు. చరణ్ అన్నయ్య ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఉషాను నాకిచ్చి పెళ్లి చేస్తాడు, అందులో అనుమానమే లేదు. నువ్వేం టెన్షన్ పడకు చందు. ఆ ఉషకి ఆ పల్లవి సపోర్ట్ చేస్తే నీకు సపోర్ట్ నేను చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది సపోర్ట్ కాదు వదినా. ఉషా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు. అది లేకుండా పోతే అసలు ఈ గొడవే ఉండదు. సరే అయితే ఉషని ఇంట్లో లేకుండా నేను పంపించేస్తాను. ఎలా? చెప్తాను. ఓకే మేడం, రేపు మీరు చెప్పినట్టే చేస్తాను. వదినా, అసలు నువ్వేం చేయబోతున్నావు? ఏం చేస్తానో, దాన్ని ఎలా ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తానో రేపు నీకు తెలుస్తుంది. రేపటితో అయితే ఉషా ఇంట్లో ఉండదు. నువ్వు రిలాక్స్ అవ్వు. హలో మేడం, మీరు చెప్పినట్టే మీ ఇంటి ముందుకొచ్చాను. ఇంటి బయటే ఉన్నా. ఓకే, నీకు మా మరిదొచ్చి డ్రెస్ ఇస్తాడు, వెయిట్ చేయి. ఓకే మేడం, వెయిట్ చేస్తూ ఉంటా. హలో వదినా. చందు, అమ్మాయి గేట్ బయట ఉందంట, వెళ్ళి డ్రెస్ ఇచ్చేసే. అలాగే వదినా. హలో మేడం, డ్రెస్ వచ్చింది మేడం. ఓకే, వెరీ గుడ్. ఆ డ్రెస్ వేసుకుని ఇంట్లోకి వచ్చే. ఆగాగాగో, మెయిన్ డోర్ నుంచి రావద్దు. బ్యాక్ సైడ్ డోర్ దగ్గరికి రా, నేను ఓపెన్ చేసి పెడతాను. అక్కడి నుంచి రా. ఓకే మేడం. ఇదిగో నాక, ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ రెండో రూము.
దాని రూమ్లో పెట్టేసి నువ్వు సైలెంట్గా వచ్చిన దారినే వెళ్ళిపో. ఓకే మేడం. ఓకే వెళ్ళు.